దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఇట్టి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. కొద్ది సమయం ప్రభువా మీ లేఖనాలు మేము ధ్యానించుండగా ప్రభువా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని, ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా ప్రార్థన ఆలకించమని, మా కొరకు త్వరలో రానియన్న క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని మనకు ఇచ్చాడు. మరి ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. మరి ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అవి మన యొక్క ఆత్మీయమైన జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటాయి. కాబట్టి ఆ వాక్యము దేవుడు మన కోసమే పలికిస్తూ ఉన్నాడు. ఇంకా మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి, మరి ఎక్కడ మనం పడిపోతున్నాము, ఎక్కడ మనం దేవునికి దూరంగా జరిగిపోతున్నాము, మరి భక్తిహీనతలో ఉన్నామా లేకపోతే విశ్వాసంలో ఉన్నామా అని దేవుడు వాక్యం ద్వారాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. కానీ మనమే ఒకసారి ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి రిసీవ్ చేసుకునే వారిగా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్న బలం మనకు అర్థం కాకపోవటం. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని పాటించారు, తద్వారాగా దేవుని యొక్క రాజ్యానికి అర్హత సాధించారు. అదే వాక్యాన్ని చాలామంది త్రోసివేశారు, అపహసించారు, నిందించారు, అవమానించారు. వాళ్ళందరూ కూడా మరి నరకానికి పాత్రులుగా ఎంచబడ్డారు. కాబట్టి దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందుకొని తన రాజ్యంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. మరి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, సమాజంలో పేరున్న వ్యక్తులు అనేక మంది ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన వాక్యాన్ని వినే అవకాశాన్ని మనకిచ్చాడు. చాలామంది మరి సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటారు, సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. మన జీవితము అల్పకాలము పాపభోగము, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. చాలామంది వాస్తవానికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడరు. ఎక్కువగా భ్రమలో జీవిస్తూ ఉంటారు, మరి ఊహల్లో జీవిస్తూ ఉంటారు, అపవాది సంబంధమైన కార్యాల్లో జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇక్కడ మేము సేవించున్న దేవుడు, ఇక్కడ మేము అంటే అర్థం ఏంటంటే శద్రకు, మేషగు, అభిజ్ఞగు అనే ముగ్గురు యవనస్తులు మరి దేవుడి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని, మరి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన్ని మహిమపరచాలనే ఒక ఆలోచనను వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది యవనస్తులు మరి దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని ఘనపరచకుండా లోకంలో మరి తింటూ, త్రాగుతూ, సుఖించుచు మరి వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి మరి వెళ్తూ ఉంటారు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు ఒక మంచి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడి మిగుల అగ్నిగుండం నుండి మమ్మను తప్పించగలడు, రక్షించగలడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే
ఇక్కడ కేవలము శద్రకు మేషకు అబేద్నెగో వారికి మాత్రమే కాదు, మరి వారికి మాత్రమే కాకుండా మనకు కూడా ఆయన ఎటువంటి సమస్యలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, మరి ఎటువంటి మరి లోకంలో తీర్చలేని సమస్యలో మనం ఉన్నా తప్పకుండా మనం సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మన ఘనపరుస్తున్న దేవుడు, మనము నమ్మిన దేవుడు ఆయన సముద్రాన్ని మనం నమ్మాలి. చాలామంది దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మరి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళకొచ్చిన సమస్యను బట్టి, వాళ్ళకొచ్చిన వ్యాధిని బట్టి, వాళ్ళకొచ్చిన అప్పుల బాధని బట్టి చాలామంది మరి ఇంకా జీవితం మీద ఆశను కోల్పోయి ఇంకా చనిపోదాము, మాకు దిక్కు ఎవరు లేరు, ఎవరు మమ్మల్ని కాపాడగలరు, ఎవరు మనల్ని రక్షించగలరు, ఎవరు మా సమస్యను తీసివేయగలరు అని చాలామంది ఒక ఆత్మ న్యూనత భావంలోనికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే డిప్రెషన్ అనేది అపవాది కలిగించేటువంటి ఒక అగ్ని బాణం. అపవాది ఏదో ఒక విధంగా మనిషిని మింగాలి, మనిషిని నరకానికి తీసుకెళ్లాలని రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారే విధంగా అపవాది కల్పిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, దేవుని యందు నమ్మిక ఉంచుతామో తప్పకుండా దేవుడు ఎటువంటి సమస్య అయినా సరే ఆయన తీర్చగలడు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి అగ్నిగుండంలోనికి వెళ్ళాలి అంటే, అగ్నిగుండంలో దూకాలి అంటే అది చాలా కష్టమైనది. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చేటువంటి సమస్య. ఎందుకంటే ఇక్కడ అగ్నిగుండంలో నుండి మరి తప్పించుటకు ఆయన సమర్థుడు. చూడండి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మరి వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు, దేవునితో వాళ్ళకి అనుబంధం ఉంది, దేవునికి మొరపెడతా ఉన్నారు, దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునితో వాళ్ళకున్న ఆ బలమైన అనుబంధం ఉంది కాబట్టి మేము దేవుని కొరకు మరి ఏమైనా చేయాలి, మరి దేవుని కొరకు జీవించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలని ఒకే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవాది దేవుడు కూడా ఈ రోజుల్లో మనం ఒక శద్రకు, మేషకు, అబేద్నెగో అటువంటి విశ్వాసం కలిగిన మనుషుల్నే ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి అగ్నిగుండం దగ్గరగా ఉంది వాళ్ళకి, అక్కడ నిలబడి దూకుదామా వద్దా అని వాళ్ళు ఆలోచించట్లేదు. కంపల్సరిగా మేము ఆ శిక్షకు రెడీగా ఉన్నాము. ఎటువంటి సమస్య అయినా సరే. ఈరోజు చాలామంది వాళ్ళ కళ్ళ ముందు ఒక పరీక్ష ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు మరి వెనక ముందు ఆడుతూ ఉంటారు. నిజంగా అగ్నిగుండంలో దూకే అంత సమస్య ఉన్నా కానీ రెడీగా ఉండటానికి మరి దేవుడు కోరుకుంటాం. ఎవరైతే ఆ విధంగా ముందుకు వస్తారో, ఒక శద్రకు, మేషకు, అబేద్నెగోలాగా మరి ముందుకు వచ్చే వాళ్ళని దేవుడు కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఒక ఆత్మీయమైన మంట కనిపిస్తూ ఉంది, ఒక ఫైర్ కనిపిస్తూ ఉంది. కానీ నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయమైన తృష్ణ మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే నిజంగా వాళ్ళైతే దేవుణ్ణి తక్కువ అంచనా వేయట్లేదు. వాళ్ళు కంపల్సరిగా దేవుని యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని వాళ్ళ మనసులో ఒక అంచనా ఉంది, వాళ్ళ మనసులో ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమర్థుడు, ఆయన తప్పించగలడు, రక్షించగలడు. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్న మనం కూడా మన దేవుడు రక్షించగలిగినాడు, మన దేవుడు సమర్థుడు అని మనం నమ్మాలి. చాలామంది చిన్న చిన్న సమస్యలకే మరి భయపడుతూ ఉంటారు, మరి రోధిస్తూ ఉంటారు, అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయాన్ని కోరుతూ ఉంటారు. ఒక పక్క రాజు ఏమని ఆజ్ఞించాడు, నేను నిలబెట్టిన ప్రతిమకు కంపల్సరిగా ఈ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి నమస్కరించాల్సింది. కానీ ఇక్కడ వాళ్ళకున్న ఆ రోషాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, రాజా మేము మీ దేవతలను పూజింపము అంటే వాళ్ళు మన త్యాగానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అంటే దేవుని కొరకు మేము చనిపోవాలి, హతసాక్షులుగా మిగిలిపోవాలి అని ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసము మనందరి జీవితాలకి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాబట్టి
వాళ్ళు ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలని ఎప్పుడైతే వాళ్ళు మనసులో స్థిరమైన ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు దూకిన వెంటనే చూడండి వాళ్ళకి ఎటువంటి హాని మరి కలగలేదు. వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. ఆ రాజ్యంలో రాజ్యం అనుకున్నాడు, మరి వాళ్ళ ముగ్గురు నేను శిక్షించానులే, అంతటితో ఆగిపోతుంది అని చెప్పేసి కొంచెం తాత్కాలికంగా ఆయన సంతోషపడ్డాడు, తాత్కాలికంగా ఆనందించాడు. కానీ చూడండి, ఎప్పుడైతే వాళ్ళు అగ్నిగుండంలో పడినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి హాని జరగకపోయేసరికి చూడండి వెంటనే రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ దూకింది మాత్రం ముగ్గురే, కానీ 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఒకవేళ మనం అగ్నిగుండంలో దూకినప్పటికీ, గాఢాంధకారపు లోయలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు జైల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది భక్తులు వాళ్ళు ఒంటరిగా దేవునితో గడిపారు, దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, అనుబంధాన్ని వాళ్ళు కొనసాగించారని దానికి కారణం ఏంటంటే మరి ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి హాని జరగకుండా దేవుడు వాళ్ళని కాపాడినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో నేను నమ్ముకున్న ప్రభు, నేను నమ్ముకున్న యేసయ్య నాకు తోడుగా ఉంటాడు, ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి బాధ ఉన్నా సరే, చింత ఉన్నా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఒక ఆలోచన మనం మనసులో దృఢంగా ఆలోచించగలిగితే దేవుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తాడు, ఆయన మనం తప్పిస్తాడు, మన సమస్య నుండి విడిపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏదో దేవుడు కార్యం మనం చూడాలి అంటే, దేవుడు మనతో రావాలంటే ముందు మన యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష ఉంటుంది. మరి ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో ముందు ఒక విశ్వాసానికి పరీక్షను దేవుడు పెట్టాడు. ఒకవేళ వాళ్ళు ప్రాణభీతి ఉంటే, ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే వాళ్ళు అక్కడ దూక్కుపోయి ఉండేవాళ్ళు కాదు. అందరితో పాటు వాళ్ళు ఆ బొమ్మకు నమస్కరించేవాళ్ళు, వాళ్ళ ప్రాణాన్ని సేఫ్గా మరి కాపాడుకునేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞకి మరి భయపడకుండా పరలోకపు రాజు ఆజ్ఞకి వాళ్ళు లోబడ్డారు. చాలామంది ఈరోజు భూరాజుల ఆజ్ఞకి భయపడుతూ ఉంటారు, రాజులకు భయపడి కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటారు, వాళ్ళు పూజిస్తూ ఉంటారు, మరి వాళ్ళ మనసులో వాళ్ళకి స్థానం కల్పిస్తారు. కానీ వీళ్ళు పరలోకపు రాజుకు భయపడ్డారు. మరి వాక్యం ఉన్న సహోదరి సహోదరా, మరి భూలోకంలో ఉన్న రాజుకు నువ్వు భయపడతా ఉన్నావా, లేకపోతే పరలోకంలో ఉన్న రాజుకు నువ్వు భయపడుతున్నావా? ఒకసారి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో ఆయన సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఎవరికి భయపడ్డారు? ప్రభువుకి భయపడ్డారు. లోకంలో ఉన్న రాజుకు భయపడలా, సమస్యలకు భయపడలా, అధికారులకు భయపడలా, ఎవరికి భయపడలా. ఎందుకంటే మేము నమస్కరిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు అని వాళ్ళు బలంగా నమ్మారు కాబట్టి ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యము చేయాలి అంటే, ఒక అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, స్వస్థ కార్యము, ఏ కార్యం చేయాలన్నా ముందు దేవుడు మన మనసుని ఆయన పరిశీలిస్తాడు. మరి ఈ వ్యక్తి నా కోసము నిలబడతాడా లేదా? కాబట్టి మన కళ్ళ ముందు కొన్ని సమస్యలు వస్తాయి, మన కళ్ళ ముందు కొన్ని శోధనలు వస్తాయి. చాలామంది తాత్కాలికమైన శోధనలకు భయపడి, సమస్యలకు భయపడి, అప్పులకు భయపడి, రోగాలకు భయపడి వాళ్ళు చివరిలో దేవునికి దూరంగా జరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి, స్థిరమైన మనసు వాళ్ళకు ఉండదు. ఈరోజు దేవుడు మరి స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. మనం కూడా శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే లోకంలో మార్పులు చాలా భయంకరంగా మరి మారిపోతూ ఉన్నాయి. మరి దేవుడు మనందరి విశ్వాసాలని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. మరి ఎందుకంటే ఆయన రాకడలో మరి అనేక మందిని లేవనెత్తాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అనేక మందిని తనతో పాటు తీసుకెళ్లాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దానికి ముందుగా మనం ఏం కావాలంటే, మనం ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి. అవసరమైతే ఆయన కొరకు మనం ప్రాణం ఇచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మనందరి కోసం ఆయన ప్రాణము చెల్లించాడు, రక్తము కాచాడు.
కానీ మనము కూడా ఆయన కొరకు ప్రాణం ఇవ్వటం అనేది అది సరి అనేది, అది న్యాయమైనది అని మనం ఆలోచించాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో చాలామందికి మరి ప్రాణభీతి ఉంటుంది, ప్రాణం మీద ఆశ కలిగి ఉంటారు, ప్రాణాన్ని దక్కించుకోవాలని ఎక్కువగా ఆరాటపడుతుంటారు. మరి శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ఎక్కడ కూడా మేము ప్రాణము దక్కించుకోవాలి, లోకంలో ఎక్కువ సంవత్సరాలు గడపాలి, వాళ్ళు మెంటల్గా అంటే మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మేము ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ, చూడండి ఇక్కడ, ఒకవేళ ఆయన రక్షింపకపోయినప్పటికీ అంటే ఒకవేళ దేవుడు రాకపోయినా సరే మేము ఆయన కొరకు చనిపోతాము, అంతేగాని ఎక్కడ కూడా లోకంలో ఉన్న దేవతలకు మేము పూజ చేయము, దానికి నమస్కరించము అని వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళందరినీ మరి కాపాడినట్లుగా. చూడండి, ఎక్కడ వాళ్ళకి హాని కలగలేదంట. చూడండి, వాళ్ళు వేసుకున్న వస్త్రములు కానీ తల వెంట్రుకలు కానీ ఎక్కడ కూడా వాళ్ళ వస్త్రములు కూడా చెడిపో అగ్ని వాసైనవి వారి దేహమునకు తగలకుండా చూచుడని. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క రక్షణ కంచె మన చుట్టూ ఉంది కాబట్టి మనం ఉన్న స్థలము అది ఎంత అపాయకరమైన స్థలం ఉన్నప్పటికీ. కాబట్టి దావీదు అన్నాడు, 10,000 మంది దండెత్తినను నేను ఏ అపాయమునకు భయపడనని కీర్తన గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఇక్కడ దావీదు ఒక వచనాన్ని పలికిస్తూ ఉన్నాడు. 3వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్ర మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించునను ఈ అపాయమునకు భయపడను. చూడండి, 10,000 మంది వచ్చినా కానీ 10,000 మంది ఒకేసారి నా మీద దాడి చేసినప్పటికీ నేను భయపడను, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, నేను నమ్ముకున్న దేవుడు బలమైన వాడు, నేను నమ్ముకున్న దేవుడు రక్షించగలడు అని దావీదు నమ్మాడు. కాబట్టి ఈ మాటను ఆయన రచిస్తూ ఉన్నాడు. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొను. ఈరోజు ఎంతమంది ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? మరి 2-3 వాళ్ళ మీదకి వస్తుంటేనే భయపడి పారిపోయేటువంటి పరిస్థితులు మనకి జరుగుతూ ఉన్నాయి. కానీ దావీదు 10,000 మంది వచ్చినా కానీ నేను భయపడను అంటే ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు మరి ఆ 10,000 మంది నా మీదకి వచ్చినా కానీ మరి ఒక్కడిగా నా పక్షాన ఉండి ఆయన యుద్ధము చేయగలడని దావీదు మరి అక్కడ నమ్మాడు. కాబట్టి 10,000 మంది వచ్చినా కానీ నేను ఈ అపాయమునకు నా చుట్టూ మోహరించున్నాను. ఎందుకంటే మన చుట్టూ అనేక సమస్యలు మోహరించున్నాను, అనేక వ్యాధులు, అనేక శ్రమలు ఇవన్నీ వచ్చినా కానీ మనలో ఉన్న విశ్వాసము ఎక్కడ కూడా కుంగిపోకూడదు, కలవరపడిపోకూడదు. చాలామంది చిన్న చిన్న విషయాలకి వాళ్ళు భయపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది మరి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని తట్టుకోలేక, ఎదుర్కోలేక వాళ్ళు తమ యొక్క జీవితాన్ని మరి తనువు చాలిస్తూ ఉంటారు. మరి వాళ్ళుగా మరి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్య మరి వాళ్ళని మానసికంగా, శారీరకంగా అనేకమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఎందుకంటే నిజంగానే ఈ లోకంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి మనల్ని ఇంకా నా జీవితము మరి వేస్ట్, నేను దేనికి పనికిరాను, నేను ఏం సాధించలేకపోతున్నారు, మరి నాకు ఉద్యోగం రావట్లేదు, నా వివాహం కావట్లేదు అని చాలామంది వాళ్ళు ఆత్మన్యూనత భావానికి వెళ్ళిపోదు. నిజంగా అటువంటి సమస్యలో ఉన్న వ్యక్తి ఒక్క క్షణం మరి ఆలోచించి మరి ప్రభు ఉన్నాడు, ప్రభు శక్తివంతుడు, ప్రభు సమర్థుడు అని ఎప్పుడైతే హృదయంలో ఆలోచిస్తాడో తప్పకుండా, ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి, ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈరోజు మనం లోకంలో ఎవరిని కలుసుకోవాలన్నా మరి అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటాం, వాళ్ళ కొరకు గంటలు మరి గేటు ముందు నిరీక్షిస్తూ ఉంటాము, వాళ్ళని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ నిజంగా ప్రభువుని కలుసుకోవాలంటే, ప్రభుతో మాట్లాడాలంటే మనం ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం. డైరెక్ట్గా మనం మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఆయన స్వరం వినపడుతుంది. ఎందుకంటే ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యమే. ఎందుకంటే ఆదరణకర్త, ఆదరించేవాడు మన మధ్యలో ఉన్నాడు
అనే విషయాన్ని మనం మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి మరి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ లేదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చాలామంది భయపడేవారుగా ఉంటారు వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి. మరి శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఎక్కడ భయపడలేదు. మరి ధైర్యంగా ధైర్యం ఎందుకు వచ్చిందంటే మరి దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, మరి ఆయన మనల్ని కాపాడుతాడు అని వాళ్ళు నమ్మారని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయాలి. ఇంకా మనం అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి లోతు కూడా అతనున్న ప్రాంతంలో అనేక రకాల శ్రమలు వస్తూ ఉంటాయి, నిందలు, అవమానాలు, అనేక మూర్ఖమైన ప్రజల మధ్య లోతు జీవిస్తూ ఉంటాడు. అప్పుడు లోతు దేవుని ఆశ్రయించాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాడిని బట్టి వినేవాడిని బట్టి వారి అక్రమమైన విషయంలో దినదినము నీతిగా తన మనసును నొప్పించుకుని వచ్చును. భక్తులను సోదరులను తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు అని పేతురు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. అంటే ఆయన సమర్థుడు, భక్తులను తప్పిస్తాడు. నిజంగా భక్తులను ఆయన తప్పిస్తాడు. మనకున్న స్థితి దేవునికి తెలుసు, మనకున్న సమస్య దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి మనందరి హృదయాలని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి వెంటనే ఆయన ఆ సమస్యని గుర్తిస్తాడు, మనకున్నటువంటి ఆ సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. చూడండి, భక్తులను ఆయన తప్పించగలడు, దుర్నీతి పరులను ఆయన శిక్షించగలడు అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి చూడండి, ఆయన సమర్థుడు అని మనం నమ్మాలి. ఎందుకంటే లోతు మరి అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైన మనుషుల మధ్య, తోడేళ్ల మధ్య మరి లోతు జీవనాన్ని కొనసాగించాడు. ప్రతిరోజు తన మనసు నొప్పించుకున్నాడు, ప్రతిరోజు దుఃఖపడ్డాడు. నేను ఎందుకు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, మరి అతనికి వచ్చిన సమస్యలు భయంకరంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా లోతు భయపడలేదు, బాధపడలేదు. కేవలం కూడా దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. కాబట్టి మరి లోతుని దేవుడు తప్పించాడు, లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. దానికి కారణం ఏంటంటే లోతు నీతిమంతులని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం. ప్రతిరోజు చూడండి, భయంకరమైన మరి పరిస్థితిలో గుండా లోతు యొక్క ప్రయాణము కొనసాగింది. అదేవిధంగా మన యొక్క జీవిత ప్రయాణం కూడా ఒకసారి సాఫీగా ఉండకపోవచ్చు. అనేకమైన మరి చిక్కుముడులు, అనేకమైన సమస్యలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన బాధలు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ప్రతి క్షణం మన మనసులో ఆయనతో మనం మాట్లాడగలిగితే, ఆయన ఆలోచనలు మన హృదయంలో ఉండగలిగితే తప్పకుండా దేవుడు ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తాడు, ప్రతి వ్యక్తిని ఆయన పరిశోధిస్తాడు, మనకున్నటువంటి ప్రతి మరి ఆలోచనని ఆయన గమనిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే మనల్ని తప్పించాలని, మనల్ని రక్షించాలని, మనల్ని కాపాడాలని మరి ఆయన దినమెల్లా చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి చాలామంది రక్షణ పొందుకోమంటే, మారు మనసు పొందుకోమంటే మరి వాయిదాలు వేస్తూ ఉంటారు. దాని మీద మనసు పెట్టకుండా లోకం వైపు కొనసాగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలము వారికి అర్థం కాకపోవడమే. మరి ప్రభువుని మనం తక్కువ అంచనా వేస్తున్నాం కాబట్టే మనం ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం, ప్రభువుని గణపరచలేకపోతున్నాం, ప్రభువుని మనం ఆరాధించలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రభువుని విడిచిపెట్టి మరి ప్రభువుని గణపరచకుండా ఎప్పుడైతే మనం లోకంలో గడుపుతున్నామో, లోకం మీద మనం ఆధారపడుతున్నామో, అప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనము తక్కువ అంచనా వేస్తున్నట్టే. ఒకవేళ మనకు మనం అనుకుంటూ ఉంటాం, నేను భక్తి బాగా చేస్తూ ఉన్నాను, దేవునిలో ఎదుగుతూ ఉన్నాను అని మనకు మనం మెచ్చుకుంటూ ఉంటాము. మన యొక్క ఆలోచనలు మనం దానిని ఎక్కువగా పొడుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాక్యం వింటున్న సహోదరి సహోదర, నిజంగా మనం నమ్ముకున్న దేవుడు ఆయన రక్షించేవాడు, సమర్థుడు.
ఎటువంటి సమస్యలో ఉన్నా, ఇప్పుడు దాకా నీ జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక విధమైన సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, చుట్టూ మోహరిస్తూ ఉంటాయి. కానీ ప్రభు మనతో ఉంటే, ప్రభు కంచె మనతో ఉంటే మరి ఎక్కడ కూడా మనకి హానికరంగా ఉండదు. ఎందుకంటే ఆయన కంపల్సరీగా మన మధ్యకు వస్తాడు. ఎందుకంటే రక్షింపకున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, కానీ మన దోషములు మన పాపములు మనకి అడ్డుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యంగా. ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా మన రక్షణ సిద్ధంగా ఉన్నాడు. కానీ మన మనసు సిద్ధంగా ఉండదు. మనం ఆయనకి దూరంగా జరుగుతూ ఉంటాము, ఆయన్ని మనం త్రోసేస్తూ ఉంటాము, ఆయనకి మనం సిలువేస్తూ ఉంటాము. మన మాటల వల్ల, మన క్రియల వల్ల, మన చేతల వల్ల ఆయన దుఃఖ పెడతా ఉంటాం, ఆయన బాధ పెడతా ఉంటాం. ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి. కానీ ఎప్పుడైతే ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే, ఒక క్షణం మన దేవుని తట్టు చూడగలిగితే, మన మనసు ఆయన వైపు త్రెప్పగలిగితే, కంపల్సరీగా ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన పరలోకం నుండి తన దూతను పంపించి ఆయన రక్షించగలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఒక శద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్న విశ్వాసం మనకు కూడా ఉండాలని దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి విశ్వాసం ఉండగలిగితేనే, ఆ విధంగా మనం కూడా అగ్నిగుండంలోకి దూకగలిగితేనే దేవుడు తప్పకుండా వస్తాడు. మనం అగ్నిగుండంలో దూకకుండా, మనం రెడీ అవ్వకుండా ఆయన రాడు. ప్రభు రావాలి అంటే, ప్రభు కార్యం మనం చూడాలి అంటే ముందు ఒక అడుగు ముందుకు వేయాలి. ఈరోజు చాలామంది మరి వెనకడుగు వేస్తూ ఉంటారు దేవుని కొరకు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ప్రభు కొరకు జీవిద్దామా అని చెప్పేసి వాళ్ళు ముందుగానే, వాళ్ళు రాజు ఆజ్ఞకు రాకముందే వెంటనే వాళ్ళు అగ్నిగుండంలోకి మరి దూకినట్లుగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, దేవుని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన అన్నీ చూసుకుంటాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన మన మధ్యలోకి తప్పకుండా వస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అనేక మంది భక్తుల జీవితాల్లో వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించారు. వారికి లోకము ఎన్నదగినది కాదు. వాళ్ళు మరి సుఖభోగములు అనుభవించలేదు. వాళ్ళు ప్రభు కొరకు సిలువేయబడ్డారు, ప్రభు కొరకు చనిపోయారు, ప్రభు కొరకు వాళ్ళ జీవితాన్ని అర్పించారు. కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవడానికి దేవుడు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడనటానికి ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మన పేర్లు ఈ గ్రంథంలో లేకపోయినప్పటికీ దేవుడు మనకి ఒక అవకాశం కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథంలో మన పేరు లేకపోవచ్చు, కానీ రేపు జీవపు గ్రంథంలో, ఆ పరలోకపు జీవపు గ్రంథంలో మన పేరు లెక్కించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడనేది వాస్తవం. కాబట్టి మనం వాక్యాన్ని వింటాం కాదు, కానీ ఆ వాక్య ప్రకారం నడవాలని దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. చాలామంది వాక్యాన్ని వినేవారుగా ఉంటున్నారు, తమకు తాముగా మోసపుచ్చుకుంటున్నారు. కాబట్టి మనం మోసపోవద్దు, మరి మేలుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభువు రాకడలో ఎత్తబడాలి, రక్షణ మారు మనసు పొందుకోవాలని దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాట దీవించిన వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, మీ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మేము సేవిస్తున్న దేవుడు ఆయన రక్షించగలడు అని శద్రకు, మేషకు, అబేద్నెగో అని యవనస్తుల ద్వారాగా ప్రభువా చక్కని సందేశాన్ని మాకు పలికి ఉన్నావు ప్రభువా. ఎంతమంది వాక్యాన్ని ఆలకించారో వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా స్పష్టంగా పలికి ఉన్నావు ప్రభువా. ఎందుకంటే మీ వాక్యం సత్యము కాబట్టి ఆ విధంగా మేము సత్యం కలిగి మిమ్మల్ని తెలుసుకొని దాని ప్రకారం నడిచే భాగ్యం దయచేయమని. ఎంతమంది సమస్యలు ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, హాస్పిటల్స్ రోగులు ఉన్నారు, వాళ్ళని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా రక్షణ మారు మనసు పొందుకునే భాగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు.